శ్రీమహాగణపతయే నమః. అదానదోషేణ భవేద్దరిద్రో దారిద్ర్యదోషేణ కరోతి పాపం పాపాదవశ్యం నరకం ప్రయాతి పునర్దరిద్రః పునరేవ పాపీ. తగిన ఆర్థిక స్తోమత ఉండి పిసినికొట్టుతనం వల్ల ఎటువంటి దానాలు ధర్మాలు చేయని వ్యక్తి తన జీవిత కాలంలోనే దారిద్ర్యాన్ని అనుభవిస్తాడు. అంతేకాకుండా తరువాతి జన్మలో కూడాను అతడు దరిద్రుడిగానే పుడతాడు. దరిద్రుడిగా పుట్టడం వల్ల అతడు పాపాలు చేస్తూ ఉంటాడు. పుణ్యాన్ని ఆర్జించే అవకాశం అతనికి ఉండదు. అందువల్ల పూర్వపు పాపము, ఈ జన్మలో చేసిన పాపము కారణంగా అతడు కొన్ని జన్మల వరకు దరిద్రుడిగా పుడుతూ ఉంటాడు, పాపాలను చేస్తూ ఉంటాడు. ఆ విధంగా అతని పేదరికానికి కానీ అతని పుట్టుకలకు కానీ అంతే లేకుండా పోతుంది. అతడు తరించే మార్గమే ఉండదు. అనిత్యాని శరీరాణి విభవో నైవ శాశ్వతః నిత్యం సన్నిహితో మృత్యుః కర్తవ్యో ధర్మసంగ్రహః. మనకు ఏ క్షణములో అయినా మరణం రావచ్చు. ఈ దేహము సంపదలు శాశ్వతం కావు. మరణం మాత్రమే సత్యం, మోక్షం మాత్రమే శాశ్వతం. అందువల్ల మోక్షం కావాలి అని అనుకునేటువంటి వాడు ఒక్క క్షణాన్ని కూడాను కాలాన్ని వ్యర్థం చేసుకోకూడదు. ధర్మాన్ని తెలుసుకుంటూ ఉండాలి. దాన ధర్మాలు చేస్తూ ఉండాలి. న్యాయ మార్గములో బ్రతుకును సాగించాలి. అన్నతోయ సమం దానం న భూతం న భవిష్యతి అన్నదః ప్రాణదః ప్రోక్తః ప్రాణదచ్చాపి సర్వదః. ఎన్నో రకాల దానాలు శాస్త్రాలు చెప్పాయి. అందులో అన్నదానానికి జలదానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాయి. ఆ రెండిటిలో కూడాను అన్నదానాత్ పరం దానం న భూతం న భవిష్యతి అన్నేన ధార్యతే సర్వం జగతే తచ్చరాచరం. అన్నదానమే గొప్పది అని చెప్పి పెద్దలు అన్నారు. అన్నం వల్ల జీవుడు పుడుతున్నాడు. ఈ సమస్త చరాచర జగత్తు కూడాను అన్నం ఆధారంగానే మనుగడ సాగిస్తూ ఉన్నది. అన్నాన్ని దానం చేయటం వల్ల స్వర్గం వస్తుంది. ఈ లోకంలో గ్రహ బాధలు పీడించవు. తర్వాత నరక బాధలు కలుగవు. సంసార బంధంలో చిక్కుకోడు. బతికినంతకాలం అన్ని సుఖాలను పొందుతాడు. చివరకు మోక్షాన్ని పొందుతాడు. అతను చేసినటువంటి పుణ్య ప్రభావం వల్ల అతని వంశంలో వారు కూడాను కొన్ని తరాల వరకు అనంతమైనటువంటి భోగభాగ్యాలను సుఖ సంతోషాలను అనుభవిస్తారు. అందువల్ల మోక్షం కోరేవాడు ప్రతి వాడు కూడాను విరివిగా దాన ధర్మాలు చేస్తూ ఉండాలి. నలుగురి ముఖాలలో ఎప్పుడూ చిరునవ్వులను చూస్తూ ఉండాలి. తన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. యశస్సును గడించాలి. సర్వం శ్రీ గురుచరణ సమర్పితోస్తు.